సుందర రాజ్య రమా మనోహర సాకేత పురాధీశ్వర ఇక్ష్వాకుకుల తిలక అజ మహారాజ కుమార ధర్మావతార అజాత మహారాజా విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ దిగ్విజయీ భవ. విజయోస్తు, వంశాభివృద్ధిరస్తు. మహాజనులారా, మీ అందరి ఆశీర్వాద సహకారాలతో ఇంతవరకు రాజ్యపాలన చేశాను. వృద్ధుణ్ణైనాను. నా తరువాత రాజ్యభారం వహించే కుమారులకు నోచుకోలేకపోయాను. ఇహపర సాధనమైన సంతానం లేకపోవటానికి కారణం పూర్వజన్మ పాపమని పెద్దలంటారు. దానికి నివారణ మార్గం ఏదైనా ఉంటే సెలవిమ్మని గురుదేవులను వేడుకుంటున్నాను. దశరథ, విమలాచారుడు అయిన నిన్ను దేవతలు అనుగ్రహిస్తారు. నీ సంకల్పం నెరవేరుతుంది. ఉత్తరకామేష్టి చేస్తే నీవు సంతానవంతుడు అవుతావు. ఆ యాగం సశాస్త్రీయంగా సాంగంగా జరిపించే భారం తమరే వహించండి. నన్ను తరింపు చేయండి. మహానందంతో మా ధర్మం మేము నెరవేరుస్తాం. కానీ ఈ రఘువంశోద్ధరణం ఋష్యశృంగ మహర్షి వల్ల జరగాలని దైవ నిర్ణయం. ఆ మహర్షి చంద్రుడు అంగదేశంలో మీ ఆబాల్యమిత్రులైన రోమపాదుల అంతఃపురంలో తమ కుమారీ సమేతులై ఉన్నారు. సతీ సమేతంగా అల్లుణ్ణి అయోధ్యకు ఆహ్వానించండి. వారి రాకతో యాగము తమ అభిలాష నెరవేరుతాయి. అంతకంటే మహాభాగ్యమేముంది గురుదేవా. అల్లుణ్ణి స్వయంగా ఆహ్వానించి తీసుకొస్తాను. సంకల్ప సిద్ధిరస్తు. వీరు ఋష్యశృంగులు గురుదేవ. వీరు రఘువంశీయుల భూలోక దైవం వశిష్ఠుల వారు. అభివాదనం మహాభాగా. సమస్త సన్మంగళాని భవంతు. ఇంతవరకు నీ ప్రభావం శ్రవణానందంగా విన్నాం. ఈనాడు నయనానందంగా నిన్ను చూస్తున్నా. నీ పాదస్పర్శ వల్ల అంగదేశం సుభిక్షమైంది. నీ రాకతో రఘువంశం పుత్రవంతం కాబోతున్నది నాయన. నిమిత్త మాత్రుణ్ణి మహర్షి చంద్ర. నిర్ణయం అమరులది, తమది. విజ్ఞానివి, వినయమూర్తివి. ఆ మాటనకేమంటావు? ఋత్విజుడవై యాగ పరిసమాప్తి గావించి మా రాజవంశాన్ని ఉద్ధరించు. మహాభాగ్యం. ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః పూర్వార్థే త్రేతాయుగే చతుర్థపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మహామేరోర్దక్షిణ దిగ్భాగే సరయూ నదీ తీరే యాగమంటపే. ఈ విశ్వమంతా నీవు సృష్టించావు. నీ వరబలం చేతనే రావణుడు లోకకంటకుడై నీ మనోహర సృష్టికి సంక్షోభం కలుగజేస్తున్నాడు. తెలుసు మహేంద్ర. నరులు పరిమిత బలులని ఉపేక్షించి తదితరుల వల్లనే మరణం రాకుండా వరం కోరుకున్నాడు లంకేశ్వరుడు. ప్రసాదించాడు పరమేశ్వరుడు. తరుణం సమీపించింది. భూలోకంలో దశరథ మహారాజు పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నాడు. మీరు మహావిష్ణువును మానవ రూపంలో అవతరించమని అర్థించండి. అదే మీకు రక్ష. మహారాజా, అశ్వమేధం సలక్షణంగా సమాప్తమైంది. ఇక సంతానప్రదమైన పుత్రకామేష్టి చేయిస్తాను. సంకల్పించండి. ఇంద్రాగ్నిభ్యామనుబ్రూహి ఇంద్రాగ్నిరోచనాదివః పరివాజేషు భూషధః తద్వాంచేతి ప్రవీర్యో ఆశ్రావయ అస్తు శ్రౌషడ్ ఇంద్రాగ్నియజ ఏ యజామః ఇంద్రాగ్ని భూర్భువస్సువః స్నధద్వృత్రముత సనోతి వాజమింద్రాయో అగ్ని సహురీ సపర్యాత్
ఇరజ్యంతావసవ్యస్య భూరే సహస్తమా సహసా వాజయంతావౌషట్. ఓం ఇంద్రాగ్నిభ్యామిదం నమమా. శరణు జగన్నాథ, శరణు 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 శరణం. అఖిల బ్రహ్మాండానికి అమరులకు నీవే రక్ష. లోక కళ్యాణం కోసం రావణవటికి ఉపక్రమించు వైకుంఠనాథ. మహేంద్ర, అమోఘ తపస్సుతో అజేయ బలం సంపాదించుకున్నాడు ఆ లంకేశ్వరుడు. కానీ మానవేతరుల వల్లనే మరణం రాకుండా వరం పొందాడు స్వామి. భూలోకంలో దశరథ మహారాజు సంతానం కోసం యాగం చేస్తున్నాడు. దాశరథుడై జనించి ఆ రాజు మనోరథం తీర్చండి. దానవకుల విధ్వంసం చేయండి. ఆ పన్నులను రక్షించండి. సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతే సప్తయో నీరా పృణస్వా ఘృతేన స్వాహా. దశరథ, నేను ప్రజాపాత్య పురుషుణ్ణి. ఇదిగో యజ్ఞఫలం. ఈ పాయసాన్ని నీ పత్నులకు పంచిపెట్టు. సంతానవంతుడవవుతావు. దేవతలు ప్రసాదించిన పాయసం మీకు అందించాము. ఇక మీరు పాపల్ని మాకు అందించాలి.